హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ని గురించి తెలుసుకుందాం. టాపిక్ నేమ్ భూపరివేష్టిత దేశాలు. భూపరివేష్టిత దేశాలు అనగా కేవలం భూమితోనే ఆవరించి ఉన్న దేశాలు. ఎలాంటి సముద్రాలు కానీ మహాసముద్రాలు కానీ సరిహద్దులుగా లేని దేశాలను భూపరివేష్టిత దేశాలు అని అంటారు. ప్రపంచంలో భూపరివేష్టిత దేశాలు మొత్తం 44 ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో 16, యూరప్ ఖండంలో 14, ఆసియా ఖండంలో 12 ఉన్నాయి. దక్షిణ అమెరికా ఖండంలో 2 దేశాలు ఉన్నాయి. ఉత్తర అమెరికా మరియు ఆస్ట్రేలియా ఖండాలలో భూపరివేష్టిత దేశాలు లేవు. భూపరివేష్టిత ఖండాలు కానివి ఉత్తర అమెరికా మరియు ఆస్ట్రేలియా. భూపరివేష్టిత దేశాలు అత్యధికంగా ఉన్న ఖండం ఆఫ్రికా, అత్యల్పంగా ఉన్న ఖండం దక్షిణ అమెరికా. భూపరివేష్టిత దేశాలలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద దేశము కజకిస్తాన్. భూపరివేష్టిత దేశాలలో జనాభా పరంగా అత్యధిక జనాభా కలిగిన దేశము నైజీరియా, ఆఫ్రికా ఖండం. గమనిక: భూపరివేష్టిత దేశాలను సరిహద్దుగా కలిగిన దేశాలను డబుల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అని అంటారు. ఇలా డబుల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ప్రపంచంలో 2 ఉన్నాయి. ఒకటి ఉజ్బెకిస్తాన్, రెండవది లిచెన్స్టైన్ దేశము. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నవి ప్రపంచంలో ఉన్న భూపరివేష్టిత దేశాల సమాచారం. ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్న భూపరివేష్టిత రాష్ట్రాలను గురించి తెలుసుకుందాం. భూపరివేష్టిత రాష్ట్రాలు అనగా సముద్రాలు లేదా అంతర్జాతీయ సరిహద్దు లేని రాష్ట్రాలను భూపరివేష్టిత రాష్ట్రాలని అంటారు. భారతదేశంలో 5 భూపరివేష్టిత రాష్ట్రాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ, హర్యానా. ఇవి మన భారతదేశంలో ఉన్న భూపరివేష్టిత రాష్ట్రాలుగా చెప్పుకోబడినవి. భారతదేశంలో అతిపెద్ద భూపరివేష్టిత రాష్ట్రంగా మధ్యప్రదేశ్, అతి చిన్న భూపరివేష్టిత రాష్ట్రంగా హర్యానా. భారతదేశంలో జనాభా పరంగా అతిపెద్ద భూపరివేష్టిత రాష్ట్రం మధ్యప్రదేశ్గా చెప్పబడింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో భూపరివేష్టిత ప్రాంతాలను గురించి చర్చించుకోవడం కంప్లీట్ అయింది. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.